దేవుని నామానికి స్తోత్రాలు. అయ్యగారికి, అమ్మగారికి, సహోదరులందరికీ నా వందనాలండి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు ఈ వారంలో. నేను అక్కడ పలకడి ప్రార్థనకు వచ్చిన తర్వాత బాబు దిగబెట్టాను. మమ్మల్ని దిగబెట్టిన తర్వాత వాళ్ళు రానివ్వండి వచ్చేది మాతోటే నాకు చాలా సంతోషం వచ్చింది. అయితే ఆ దేవుని కృపను బట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలాగైనా వచ్చేటప్పుడు క్షేమంగానే వచ్చాం. వచ్చి రాగానే నేను తలుపు తీసుకుని లోనికి వెళ్ళానండి. లోనికి వెళ్ళి మంచినీళ్ళు తాగారని వెళ్తే పాము నొక్కేసాను. పాము అంటే పెద్దగా ఏం లేదు, చిన్న పాము అండి. అయితే ఏం పాము తెలియదు, నా కాలు కింద పడిపోయింది. కాలు కింద మెరుగుతున్నారు ఎలా తీస్తున్నా అది నా బరువు అంతా దాని మీద ఆలోచించాను కదండి. అది తొందరగా కంగారు పడ్డట్టు వెళ్ళిపోయాక కుట్టలేదు. నేను ఏం నాకు చూస్తున్నాను కూడా నాకు తెలియలేదని నాకు కుట్టలేదు కూడానే. అయితే నాకు భయం వేసింది. నక్షత్రంగా రాజు ఫోన్ చేశాడు, అమ్మ నువ్వు ఇంటికి ఇక్కడ ఉన్నావా వెళ్ళిపోయావా అన్నారు. ఇంటికి దేవుడు తీసుకొచ్చాడు బాబు అని ఇంటికి వచ్చేసాను అన్నాను. ఏంటో నాకు కాలు కింద పాము పడింది అన్నాను. ఎక్కడ అన్నాడు. ఇంట్లోనే అన్నయ్య అని చేసింది అన్నాడు. ఏం చేయలేదు, నేను పోయింది, నేను తొక్కాను అన్నాను. అన్నక వెంటనే వచ్చేసి రాగానే అడిగాడు ఎలా ఉందంటే నాకు ఏం లేదు బాగుందా మామూలుగా ఉందన్నాను. అంతే అక్కడి నుంచి మంట మొదలెట్టి మండుతూ కాలు పొంగరిచ్చింది. కొంచెం పొంగరగా ఉండటం మండుతుందిరా ఏంటో అంటే శనివాడికి ఫోన్ చేశాడు. వెంటనే శ్యామసుందరం గారికి ఫోన్ చేస్తే ఫోన్ కలకపోతే నేను వెంటనే ప్రార్థన రాసేసుకున్నాను. ప్రార్థన తైలం ఉంటే రాసుకున్నాను. ఇంటి మొత్తం నన్ను ఏం కుట్టినట్లేదు, ఇలా మండుతుందట అనుకుంటే చిన్నవాడికి ఫోన్ చేశాడు. అదే రంగంపేటలో అన్న మిషన్ చేస్తారేమో అంటే వీడు అన్నాడు రామరాజు గారి దగ్గర తీసుకురా. రామరాజు గారు వద్దు బాబు ఆయన లేని కూడా ఉందంటాడు ఈయన అనుకుని నేను వద్దు రామరాజు దగ్గరికి వద్దంటే మా అద్దె గారి కంటే పాము కరిసిందండి. 4 రోజులైందండి. ఆయనకి చాలా భయంకరంగా కరిసింది. ఆయన హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చేసారు. ఆ పిన్నికి ఫోన్ చేశాడండి మా రాజు, విజయరాజు. ఆ పిన్నికి ఫోన్ చేస్తే ఏమవుతారా వెంటనే ఆధార్ కార్డు పెట్టుకుని రాకంటే వెళ్ళిపోయి చాలా బాగా చూస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా. వెంటనే ఇంకాడు ఏం చూసుకోకుండా మంచినీళ్ళు బాటిల్ సెంచరీ వేసుకుని ఆధార్ కార్డు తీసి దాన్ని ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. నాకు మండుతుంది కానండి నాకేమీ అనిపించలేదు. దాంట్లో అడుగుతుండే అమ్మాయి ఎలా ఉంటుంది నాకు మామూలుగానే ఉందో నాకేమీ లేదు బాబు అనుకున్నా. ప్రార్థన చేసుకుంటాను అన్నాను. ఆయన నువ్వు సాతాంతాల సిలువలో చితక తొక్కావు, నేను తొక్కినది నన్ను ఏం చేయలేదు కదా నీ శక్తి అనుకుని నేను అలా ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళాను. వాళ్ళు కూడా గబగబగమ్మంటే అన్ని టెస్టులు చేసేసారండి. బ్లడ్ టెస్ట్ కూడా చేసి ఏమీ లేదమ్మా నువ్వు ఫీల్ అయ్యావు అయితే నేనేం కాలేదు కదా నీకు కడితే నీకు బ్లడ్లో తెలుసుకోను అన్నారు. మరి ఎందుకు మండుతుందండి? కాలు మండుతుంది కదండి, ఎలర్జీ ఉంటుందండి, పాములు అలా ఉండవు కదా. ఆ పాము ఒక ఎఫెక్ట్ ఒకవేళ మీకు తొక్కినప్పుడు కూడా అది గాలి కూడా విడిచిపెట్టచ్చు, అది కూడా ఉంటుంది. అంతగా ఏమీ కాదు అని వెంటనే మంచి వర్తమానం దేవుడు అలవారు ఇచ్చాడండి. దేవుడు నన్ను కాళ్ళలో పడింది కాకుండా ఉండదు అంటారు, కానీ దేవుడు తప్పించాడు. అద్భుతంగా మనం మీ అందరి మధ్య ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ ఎలర్జీ తగ్గడానికే 3 రోజులకి మాత్రలు ఇచ్చారు. నాకు తగ్గిందండి. మీ అందరి మధ్యన దేవుడు మళ్ళీ నన్ను ఎలా నిలబెట్టుకున్నాడు. ముఖ్యంగా ఒకటండి నేను చెప్పవలసింది, కొరసా పాస్టర్ గారు వస్తారు, గొప్ప కార్యం ఇక్కడ జరుగుతుంది. ఆయన ప్రార్థన కూడా తర్వాత మా డానిబాబు ఫోన్ చేశాడంటండి. నా ఫోన్ చేస్తే ఆయన అప్పుడే చెప్పారంట, ఏం పర్వాలేదు ఏమవుదో వెళ్ళి డాక్టర్ చూపించుకోమను అన్నారంట. తర్వాత ఇటు ఫోన్ కలిసాక చెప్పారంట. ఆయన కూడా ఏదన్నా చిన్న సమస్య వచ్చినా మేము ముందు ఆయనకే ఫోన్ చేస్తుంటాం, ఆయన కూడా సమాధానం వెంటనే చెప్తారు. అద్భుతంగానే ఆయన అన్నట్టుగానే అయింది. కానీ ఒకటి ఆయన వాక్యం చెప్పేటప్పుడు కూడా మరి విజయరాజు గారు కూడా ఆ ట్రాన్స్లేషన్ బాగా చేసేలాగ ఆత్మతో దాని కొరకు ప్రార్థన చేయగా చెప్పినప్పుడు నేను ఎక్కువ అదే ప్రార్థన చేస్తాను. ఆ పెట్టిన ఆయన చేతికి అప్పటి నుంచి మంచి ట్రాన్స్ఫర్ చేస్తే మరి విన్నవారు కూడా అది ఎంతో ఉద్యోగంగా ఉంటుందండి. అలాంటి జ్ఞానాన్ని అలాంటి కృపను ఆ బిడ్డ దేవుల్లో వాడబడటం నాకు చాలా సంతోషం. అలా వాడబడేలాగా మీరందరూ ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థించండి. సేవ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను నేను. ఆ అయ్యగారు కూడా సమయానికి రావడానికి మన అందరి మధ్య మరి ఆయన కూడా వాక్యం ఇవ్వడానికి మీరు మన అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఆ సేవ అభివృద్ధి అయ్యేలాగా అనేకులు వచ్చేలాగా అనేకుల సమస్యలు ఆ బిడ్డ ద్వారా కూడా తీర్చబడేలాగా మీరు మనం అందరం ప్రార్థన చేద్దాం. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. మహోన్నతుడా దయగల తండ్రి, కుంభమగర పక్షమున ఉండి
విశ్వ జంతువు తండ్రి ఏమీ చేయకుండా మీరు బిడ్డను కాపాడు తండ్రి, నీకు వందనములు. సజీవు లెక్కలు ఉంచావు తండ్రి బిడ్డను తండ్రి, నీకేం వందనములు. అది మా వల్ల కాదు తండ్రి, మీ వలన జరిగినదే. ఆయా పామును తొక్కన, విషపు పాము తొక్కన మీకు ఏమీ కాదని సెలవిచ్చినట్లుగానే ఈరోజు ఆ వాక్యం నెరవేర్చా తండ్రి, నీకు వందనములు. పామును ఎత్తు పట్టుకున్నా, విషమ తాగా మీకు ఏమీ జరగదని మీ వాక్యం సెలవిచ్చినట్లుగా ఈ కార్యం జరిగించాం. నీకే వందనము, స్తోత్రం. మీరే మహిమా గంత పొందుకోవాలి. యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విజయరాజు గారు కూడా ఈ సందర్భంగా దేవులో వాడబడతారు.